బీఆర్ఎస్ గెలిస్తే 3 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేదు. ఎందుకు? జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ 3 ఏళ్ల వరకు ప్రజలు వేచి ఉండాల్సిన పరిస్థితి లేదు, అవసరం లేదు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏమైనా జరగవచ్చు, ఎటువంటి మార్పులైనా సంభవిస్తాయని ఎవరు నిన్న మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడాడు. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి, భవిష్యత్తులో కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు 4 లక్షల మంది వైపు ఓటర్ల వైపు చూస్తున్నారు. ఓకే, 4 కోట్లు రాష్ట్రంలో ఉన్నారు, 4 లక్షలు బ్రహ్మాండంగా సింక్ అయింది. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్కు ఓటేస్తే కాంగ్రెస్కు బుద్ధి వస్తుంది, కాంగ్రెస్కు ఓటేయాలని ఉత్సాహం ఎవరిలో లేదు. ఓకే, మంత్రులు గల్లీ లీడర్లుగా తిరుగుతున్నారు, దొంగ ఓట్లతో అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ 12 నుంచి 13,000 దొంగ ఓట్లను సృష్టించింది. కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మి మోసపోయారు. కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోవాలి, బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలి. ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క ఇల్లు కూడా కట్టకపోగా వేలాది ఇళ్లను నీలమట్టం చేశారు. పెద్దల ఇండ్ల జోలికి వెళ్ళిన హైడ్రా పేదల ఇండ్ల జోలికి వస్తుంది. 42% రిజర్వేషన్. అసలు విషయం చెప్పలేదు. ఎందుకు? ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు, బీఆర్ఎస్ గెలిస్తే 3 ఏళ్ళు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు. అసలు విషయం ఏంది అనంటే, ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తితోటి ఉన్నారు. ఎవరు? ఎన్ఎం లాంటి వాళ్ళు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మిగిలిన ఇంకా అనిరుద్ధ్ రెడ్డి, ఈ ఒకవైపు వరంగల్ నేతలు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. కొండా సురేఖ, వీళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తిలో. రేపు కనుక కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అవుతుంది అని అంటే వెంటనే వీళ్ళందరూ కప్ప దాటొచ్చు. సో 3 ఏళ్ళు ఆగాలనా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఇంకా 3 ఏళ్ళు భరించాలనా అని ప్రశ్నిస్తున్నారు. 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని భరించాలనా, రేవంత్ రెడ్డిని భరించాలనా? రేవంత్ రెడ్డిని భరించొద్దు అని అనుకుంటే రేవంత్ రెడ్డిని మార్చివేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద విషయం కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భరించాలా ఇంకా 3 ఏళ్ళు అని అంటే అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటే ఏం జరగాలి? 2/3 కాంగ్రెస్ వాళ్ళలోని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు రావాలి. దానికి ఎవరు? ఈ ఎమ్మెల్యేలు కూడా సహకరించాలి. ఎవరు? 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు. సో ఇప్పుడు వాళ్ళు 64 మంది ఉన్నారు. 64 మంది ప్లస్ 64 మందిలో 2/3 ఇటువైపు వచ్చిరనుకో, వీళ్ళు ఆటోమేటిక్గా ఈ 8 మంది 64 మిగిలిన 8 మంది పోతే 84 మంది అవుతారు. ఈ 84 మందిలో 2/3 ఇటువైపు 8 మంది ఎట్లాగో ఎవరు బలంగా ఉంటే వాళ్ళకు కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకంటే బీజేపీ వాళ్లకు కాంగ్రెస్ లేకుండా చేయడమే వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండా. కాబట్టి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేయరు. బీఆర్ఎస్ వాళ్ళు రేపు వాళ్ళలో గతంలో అధికారంలో ఉన్నప్పుడు 2/3 ఎమ్మెల్యేలను ఇటువైపు లాక్కున్నట్టు ఇప్పుడు కూడా మేము కూడా వీళ్ళని ఇటువైపు లాక్కుంటాము. రేపు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేస్తాము, ఆ నియోజకవర్గాలను బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మాండంగా ఉండేటట్టు చేస్తాము, కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా తెలంగాణ వర్ధిల్లుతుంది అని ఇట్లాంటి నాయకులకు మేము హామీలు ఇచ్చి వాళ్ళలో విశ్వాసాన్ని నింపితే వాళ్ళ దగ్గర నుంచి 2/3 ఇటు వస్తే 3 ఏళ్ళు ఆగాల్సిన పరిస్థితి అప్పుడు మాత్రమే ఉండదు. సో మరి కేటీఆర్ మైండ్లో ఇదే ఉన్నదా? 3 ఏళ్ళు ఆగకుండా చేయాలంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటు బీఆర్ఎస్తో టచ్లో ఉండాలి, బీఆర్ఎస్ కూడా అదే ప్లాన్లో ఉండాలి. ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ అండదండలు ఉండాలి. బీజేపీ అండదండలతోటి 3 ఏళ్ల ముందే కాంగ్రెస్ని పుట్టి ముంచాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ 3 ఏళ్ళు వేచి ఉండాల్సిన పరిస్థితి, ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు అనే దానికి అది కార్యరూపం దాల్చాలి. మరి కేటీఆర్ మైండ్లో ఏమున్నది? కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ఎలాంటి మంత్రాంగం ఏంటంటే కేసీఆర్ అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ను ఒకరు ఓడించాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ను కాంగ్రెసే ఓడించుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అది జూబ్లీ హిల్స్లో మనకు కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల మీదనే తప్ప ఎవరో వచ్చి వీళ్ళ గురించి చేస్తే వచ్చే కొత్త వ్యతిరేకత లేదు. వాళ్ళని నిద్ర మేల్కొల్పాల్సిన అవసరం కూడా జనాలకు లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరవు, హామీలను నెరవేర్చమని అడిగితే అరాచకాలు ఉంటాయి. పైగా కనీసం వీళ్ళు చేయాల్సిన మినిమం డ్యూటీలు, అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన పనులను కూడా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. కాబట్టి వాళ్ళని వాళ్ళే ఓడిస్తారన్న కేసీఆర్ నమ్మకమే నిజమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన
తన మానాన తనున్నాడు, మౌనంగానే ఉన్నాడు. కానీ కేటీఆర్ అలా కాదు. మీరు జూబ్లీ హిల్స్లో ఈయన గెలిస్తే కేటీఆర్ అంచనా ప్రకారం, ఆలోచన ప్రకారం ఈ ఎవరు రేవంత్ రెడ్డి దిగిపోతాడు, ఆడ కొట్లాట మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీలో కుర్చీ కొట్లాట మొదలవుతుంది. కుర్చీ కొట్లాట మొదలైనప్పుడు 2 వర్గాలుగా విడిపోతుంది. వాళ్ళు తమకు నచ్చని వాడు కుర్చీ ఎక్కడం కంటే వాడిని దించడం కోసం కాంగ్రెస్ని లేకుండా చేస్తాము అనే లెవెల్కు కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారు. ఆ లెవెల్కు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఆ అసమ్మతి కాంగ్రెస్ నేతలకు కొద్దిగా మద్దతు ఇస్తే చాలు కాంగ్రెస్ ప్రభుత్వం పీడ విరగడైపోతుంది ఈ రాష్ట్రానికి అనేది ఈరోజు బీఆర్ఎస్ గెలిస్తే 3 ఏళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భరించాల్సిన అవసరం లేదు, ఇంకా 3 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేదు అనేది నాకు తెలిసి. ఇంతకు మించి జరగకపోతే ఇట్లాంటి పరిస్థితి రాదు. ఇది జరిగితేనే ఆగాల్సిన పరిస్థితి ఉండదు. మరే కేటీఆర్ ఆలోచన ఏం జరగబోతున్నది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీని ఎటువైపు తీసుకెళ్లబోతున్నాయి, రాష్ట్ర రాజకీయాలను ఇది ఎలాంటి కొత్త మలుపులోకి తీసుకెళ్తుందనేది నవంబర్ 14వ తేదీ చాలా కీలకమైన రోజు. నవంబర్ 14వ తేదీ కేవలం కాంగ్రెస్కు ఒక రాజకీయంగానే కాదు, కాంగ్రెస్ పార్టీ తొలి ప్రధాని నెహ్రూ జయంతి రోజు కూడా. ఆయనకు అది కానుక. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వాళ్ళ తాత కానుక ఇస్తాడా లేదా ముత్తాత అవుతాడు అనుకుంటా. ముత్తాతకు కానుక అవుతుందా రాహుల్ గాంధీకి, లేదా శాపం అవుతుందా అనేది ఆ రోజు తేలబోతుంది. ఉన్న 3 రాష్ట్రాలలో ఆల్రెడీ కాంగ్రెస్ బలహీనపడ్డది, తెలంగాణలో అని ఇప్పటికే బలంగా విశ్వసిస్తున్నారు. ఈ ఉప ఎన్నికతోటి ఆ బలహీనత మొత్తం దిగజారుతుందా, అక్కడే ఆగుతుందా, ఇంకిత పటిష్టం అవుతుందా, ఇది తేలాల్సిన అవసరం ఉన్నది. మరి కేటీఆర్ మనసులో ఏమున్నది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల్లో అది తేలాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది ఎంలో ఉన్నది అంటే ఇది ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన కథనం, ఏది నమస్తే తెలంగాణలో కూడా కాదు. ఇక ఆంధ్రజ్యోతి ఈ రకంగా కథనం ఇస్తుందంటే అందులో అంతో ఎంతో ఏదో మతలబు ఉన్నట్టే. దాల్మే కుచ్ కాలా అన్నట్టు అదేదో కాలాయే ఉన్నట్టే.